హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారు. మేము మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నామంట. ఈరోజు వీడియో ఏంటంటే, నేను ఇంతకుముందు వీడియోస్ చేశానండి. కాకపోతే కొన్ని అనివార్య కొత్త ఛానల్ క్రియేట్ చేస్తాను. అది ఏ విధంగా అంటే, మన ప్రకృతి వ్యవసాయం చేస్తాము కదండి. ఆ విధంగా చేసుకుంటే మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు మందులు ఎక్కువైపోయినాయి కదండి. వ్యవసాయమే చేస్తున్నారు అందరు రైతులు కూడా. లాభాలు లేవు, నష్టాలే ఉన్నాయి కదండి. మన చుట్టుపక్కల ఉండే వాటిని మనం వేస్ట్ అయిపోయింది అనుకున్న దాన్ని మనం యూస్ చేసుకుని ప్రకృతి పరంగా మంచి మంచి మనం లిక్విడ్స్ తయారు చేసుకుని ఎరువులను తయారు చేసుకుని వాటి పంటకు వాడుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ లాభాలు ఉన్నాయన్నమాట. అది ఏ విధంగా అనేది నేను ముందు వీడియోస్లో మీకు ఒక ఎరువుని కూడా తయారు చేసి చూపిస్తూ ఉంటానన్నమాట. మీరు మీ పంటలకు కానీ పళ్ళ తోటలకు కానీ కిచెన్ గార్డెన్ కానీ వేసుకుంటే చాలా అంటే చాలా లాభాలు వస్తాయి అన్నమాట. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది కదండి. ఒకవేళ మన ఆరోగ్యం మన చేతుల్లో పెట్టుకుంటే అది మనతోనే ఉంటుంది. అది మన చేతులను తీసేస్తే అది బయటకు వెళ్ళిపోతుంది. అంతే కదా. అప్పుడు అందరూ మందు తింటున్నారు. అదే ఒక్కసారి ఈ విధంగా ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళకి తెలుసు ప్రకృతి వ్యవసాయం చేస్తే ఏ విధంగా మనం లాభాలు పొందొచ్చు, మన ఆరోగ్యం ఎంత అందంగా ఉంటుందో. మనం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటాము. ప్లస్ మన ఆరోగ్యం కూడా మన చేతుల్లో ఉంది. మనం ఈ ప్రకృతి వ్యవసాయం చేసి ముందుకు వెళ్తే మనం చాలా లాభాలు పొందొచ్చు. మన ఆరోగ్యం కూడా చాలా అందంగా ఉంటుంది. ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇక ముందు నా వీడియోస్ అన్నీ కూడా మీకు ఎరువులను తయారు చేసి పెడుతూ ఉంటాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఇక నుంచి నన్ను ఆదరించి ముందుకు తీసుకెళ్ళండి. ఇంకా ఎన్నో నేను చెప్పాలనుకున్నాను, కానీ చెప్పలేల్సింది చాలా ఉంది. ముందు వీడియోస్లో కూడా ప్రతిదీ నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. ఈ విధంగా చాలామంది కూడా ఇప్పుడు ఎరువులను సొంతంగానే తయారు చేసుకుంటున్నారు. ఎలా అంటే ఆవు పేడ, ఆవు మూత్రం వేస్ట్ అయిపోయి భూమిలో కలిసిపోతుంది. ఒకప్పుడు పిడకలతో పొయ్యి మీద పెట్టి వంట చేసేవారండి. ఇప్పుడు ఆ విధంగా ఎవరింది గ్యాస్ మీద చేస్తున్నారు కదా. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.